తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభువా నైనా యేసయ్య నైనా పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆరాధనలో తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యంలో ప్రభువా నీ దైవదాసుల్ని చిత్తానుసరణ ప్రకారంగా వాడుకోండి ప్రభువా తండ్రి. నైనా ఇదిగో నైనా మాకు ప్రభువా నైనా వినగలే చెవునైనా గ్రహించే మనుష్యుని మాకు దయ చూపండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. నైనా విశ్రాంతి దినమునైనా ఈ రోజంతా నీ కాపునుంచండి, మీ కృపనుంచమని నైనా మా తండ్రి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మీతో చెప్పాలి. పోయిన వారం నేను శుక్రవారం హైదరాబాద్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. నా ప్రయాణ విషయంలో ప్రార్థించిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. రైట్. మరొకటి, నా కుమార్తె మరి పుట్టినరోజుకి వచ్చి మీరందరూ కూడా నా కుమార్తెను ఆశీర్వదించారు. తన కొరకు ఇంకా ప్రార్థన చేయండి. మంచిగా దేవుల్లో వారు ఎదగాలని, వారు వర్ధిల్లాలని ప్రార్థన చేయండి. కుమారులిద్దరి కోసం. తర్వాత అమ్మ నాన్న కోసం మీరు ప్రార్థన చేయండి. వారు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు వారు కూడా మంచిగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత బావగారు చెల్లి విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎంతో కృప చూపించేటప్పటి వరకు అవి ఇల్లు విషయంలో ఇంకా తీసుకోవడానికి కొద్దిగా ధన సహాయం అవసరం. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. తమ్ముడు జాబ్ విషయంలో, నా కోసం, నా భార్య కోసం, మా పిల్లలు దేవునిలో వాడబడాలని నిత్యం ప్రార్థన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దామండి. యెహోషువ 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం అండి 5వ వచనం చదువుతా తల్లి. చాలండి. చూడండి, మనం ఆల్రెడీ ధ్యానం చేస్తాం. సైనికులతో రాహాబు ఏం చెప్తుంది? అబద్ధం కదా. సో ఒక క్రైస్తవుడిగా ఉన్నవాడు అబద్ధం ఎలాగా క్రైస్తవ విలువలను మర్చిపోయి, ఆ యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి చాలామంది అబద్ధాలు ఆడే పరిస్థితి వస్తుందని మనం ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. సో దీంట్లో ఉన్న కొన్ని విషయాలు మీతో చెప్పాను. దాంట్లో నెంబర్ 1, ఆమె భయము వలన ఏం చేసింది? అబద్ధం చెప్పింది. ఈరోజు చాలామంది భయం వలన ఏం చేస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. భయం అనేది ఎందుకు వస్తుంది చెప్పండి? తప్పు చేస్తే, మోసం చేస్తే భయం వస్తుంది. అప్పుడు అబద్ధం ఆడవలసిన పరిస్థితి కలుగుతుంది. హల్లెలూయా. తర్వాత కొన్నిసార్లు డబ్బు సంపాదించడానికి కూడా ఏం చేస్తారు? అబద్ధాలు మాట్లాడతారు. మనం ఎలీషా దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని మనం చూడగలిగితే, ఆయన పరిచారకుడిగా లేకపోతే కింద ఒక అసిస్టెంట్ పాస్టర్ కింద ఉన్నాడు. అలాంటి వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు. ఏమని? నయమాన్ అనే ఒక వ్యక్తి వస్తే ఎలీషా గారికి ఏమి ఇచ్చారంట?
కొద్దిగా ధనాన్ని ఇస్తానంటే ఆ ధనాన్ని ఎవరు తీసుకొని అన్నారు? ఎలీషా గారు తీసుకొని అన్నారు. కానీ వెనకాల ఉన్న గెహాజీ ఏం చేశాడంటే వెళ్ళిపోయి వాటిని తెచ్చుకున్నాడు. దానివల్ల ఏమైందండి? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అబద్ధం చెప్పడం వల్ల ఏమైంది? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అది రెండవదిగా మనం గమనించాం. తర్వాత మత్తయి సువార్తలో కొంతమంది సైనికులు కూడా పెద్దలతో కూడి ఆలోచన చేసి ఆ సైనికులను దాచినట్లుగా వారికి కొద్దిగా డబ్బు ఇచ్చి, హల్లెలూయా, ఆ సైనికుల్ని మొత్తానికి డబ్బులు ఇచ్చి వారిని ఒప్పందించి వారిని ఎత్తుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న దేవుని శిష్యులను ఎత్తుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి అని వాక్యంలో ఉంటుంది. అంటే డబ్బు ఏదైనా తప్పును చేయించగలదు, అబద్ధం చెప్పించగలదు అనే ఒక నిరూపణ వాక్యంలో మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తులు, ఆ సైనికులు కాపాడవలసిన వారు. రోమా ప్రభుత్వం ఎలా ఉండాలంటే కఠిన శిక్ష ఉంటుంది. రోమా ప్రభుత్వంలో దాచబడిన ఏ సైనికుడైనా ఎలా ఉండాలంటే చాలా కఠినంగా వారిని కాపాడాలి. అలా కాపాడకపోతే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. కానీ ఇక్కడ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఒప్పందించి కొద్దిగా ద్రవ్యం ఇచ్చి, ద్రవ్యం అనగా డబ్బులు వారికి ఇచ్చి, ఆ డబ్బులు ఆశ చూపించి వాళ్ళని ఎత్తుకుని పోయారంట. దాంట్లో ఉన్న ఆ యొక్క దేవుని శిష్యులను ఎత్తుకుని పోయారంట. స్తోత్రం చెప్పండి. సో ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో వారు చెప్పినట్లుగా వారు చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. మూడవది విషయాన్ని మీకు చెప్పలేదు, దాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి 18వ వచనంలోనికి వస్తే మనకు కనిపిస్తుంది ఒక వాక్య భాగం. లూకా సువార్త 14వ అధ్యాయము 18వ లేఖన భాగం అండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏం కొన్నాడంట? పొలం కొన్నాడంట. అవశ్యముగా వెళ్ళి, హల్లెలూయా, దేవుడు కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఏం అప్పగిస్తాడు? బాధ్యతలు. దాన్ని ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీ అంటారు. దాన్ని తప్పకుండా ఆ వ్యక్తి చేయగలిగిన వాడైతేనే దేవుడు అప్పగిస్తాడు. ఆమేన్. చేయలేని ఒకవేళ స్థితి వాళ్ళకుంటే దేవుడు అప్పగించడాడు. అందుకే దేవుడు బాధ్యతను అప్పగించేటప్పుడు చాలా చక్కగా ఎన్నుకున్నాడంట. సో ఎన్నుకున్న వారిలో కొంతమంది ఎలాంటి బుద్ధి ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తప్పించుకునే బుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి? తప్పించుకునే బుద్ధి. ఎవరన్నా పనులు చెప్పారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా సులభంగా తప్పించుకునే పద్ధతి కొంతమందికి కనిపిస్తుంది. హల్లెలూయా. వాళ్ళు చేయగలరు, దే హ్యావ్ ద క్యాపబిలిటీ టు డూ ద వర్క్. కానీ వారు చేయగలిగిన ఆ సామర్థ్యత వాళ్ళకున్న బద్ధకం ఏంటండి? బద్ధకం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎవరు నిర్వర్తించవలసిన బాధ్యత వారే నిర్వర్తించాలి. ఒక భర్త నిర్వర్తించవలసిన బాధ్యత భార్య నిర్వర్తించడానికి కుదరదు. స్తోత్రం చెప్పండి. ఆ బాధ్యత నాది కాదు నీదే అని వదిలేసాడంటే తప్పించుకుంటున్నాడని అర్థం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ భార్య అయినా సరే భర్త ఈ బాధ్యత నాది కాదు, ఇది నేను చేశాను, ఇది నువ్వు చేయవలసిన పని అని చెప్పి ఒకవేళ తప్పించుకున్నారంటే ఖచ్చితంగా వారు, నేను అంటాను, అబద్ధాలు చెప్పి వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్య పని చేస్తూ భర్తను చూసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఖాళీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఖాళీగా ఉన్నాడు. ఈవిడికి ఎలా ఉంటుందంటే పని చేస్తా
ఆయన చూడగానే కొద్దిగా కోపం వస్తుంది కదండి. సహజంగా మనం గమనించగలిగితే కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే ఇప్పుడు ఏదో ఒక విధంగా ఆయన పని చేయించాలి అనే ఉద్దేశం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే ఏ తలనొప్పి వస్తుందనో కడుపు నొప్పి వస్తుందనో అలా పడుకోవడానికి ప్రయత్నం చేసి ఫస్ట్ ఈ బాధ ఎవరికి అర్థం అవ్వాలి? భర్త గారికి అర్థం కావాలి. అర్థం అవ్వడానికి ఇవి చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. స్తోత్రం చెప్పండి. సో ఈ ప్రయత్నాల్లో భర్తకు అర్థమవుతుంది. వెంటనే అంటాడు, ఏమైందమ్మా అని అడిగితే, ఇలాగా నాకు కొద్దిగా తలనొప్పిగా ఉందండి, కడుపు నొప్పిగా ఉందని అని చెప్పి జాగ్రత్తగా లోపలికి వచ్చి నేను పడుకుంటాను, మీరు కొద్దిగా ఈ పని చేసి పెట్టండి అని అవకాశాలు తప్పించుకునే తత్వాలు కొంతమందికి ఉంటాయి. స్తోత్రం చెప్పండి అల్లెలు. మీరు అలాంటి వాళ్ళు కాదు నాకు తెలుసు, కానీ కొంతమంది అలాగా ఉండే అవకాశం ఉందని మీకు చెప్పడానికి మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ చాలామంది ఉన్నారంట. వాళ్ళందరూ ఏక మనస్సుతో, ఏ మనస్సుతో? ఏక మనసు, ఒకే మనస్సు కలిగి నెపములు చెప్పసాగారంట. నెపములు అంటే ఏంటి? తప్పించుకోవడానికి. అది మాట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తప్పించుకోవడానికి వాళ్ళు వాడే మాటలు ఒకసారి బాగా గమనిద్దాం. 14వ అధ్యాయంలోనికి మళ్ళీ వద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యం. ఆగండి, ఫస్ట్ కొద్దిగా మనం ఇంకా పైనుంచి గమనించగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. 15వ వచనం నుంచి చదువుదామండి. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారిలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఇట్లను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. తన దాసుని పంపాడు, ఒక పనివాడిని పంపాడు. ఇది ఒక ఉపమానం కింద శిష్యులకి చెప్తున్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, వాళ్ళు కూర్చుని భోజన పంక్తిలో కూర్చున్నారు. బాగా విన్నారు, నా వైపు చూడండి. వాళ్ళందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. కూర్చుని ఫస్ట్ వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చోవడం గొప్ప విషయం కాదు, దేవుని రాజ్యంలో మనం భోజన పంక్తిలో కూర్చోవడమే గొప్ప విషయం అని ఒక శిష్యుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుల వారితో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఆ మాటలు విన్న వెంటనే ప్రభువు వారు ఒక మాట అనడం ప్రారంభించాడు, ఒక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఒక ఉపమానం అంటే ఒక కథ రూపంలో వారికి అర్థమయ్యేలాగా ఆయన ప్రారంభించాడు చెప్పడం. ఒక మనుషుడు గొప్ప విందు పెట్టుకున్నాడు. గొప్ప విందు పెట్టుకుని అక్కడికి ఒక పనివాడిని ఏం చేశాడంట, అనేకులను పిలిచాడంట. దాంట్లో విందు సిద్ధమైన తర్వాత పిలువబడిన వారిలో కూడా ఎవరున్నాడు? పిలువబడిన వారితో చెప్పడానికి ఎవరిని పంపించాడు? ఒక పనివాడు, దాసుడు. దాసుడు అంటే అర్థం ఏంటి? పనివాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దాసుని పంపాడు. తర్వాత వాక్యం ఏముందో చూడండి, 18వ వచనం. అయితే చదువుతారు. క్షమింపవాలని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను ఆ దాసునితో చెప్పాడంట. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పిలువబడిన వారు కొద్దిగా హోదా కలిగిన వారు కదా. హల్లెలూయా. ఇంకా మనకి బాగా అర్థం చేసుకొని కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళని కూడా మనకి అర్థమవుతుంది. ఈ డబ్బున్న వారి దగ్గరికి ఎవరైతే పిలిచారో విందుకి, ఆ దాసుడు యజమాని దాసుని పంపించి వాళ్ళని పిలుచుకుని రానా భోజనం పెడదాం వాళ్ళకి
అని చెప్పి పనివాడిని పంపిస్తే పనివాడితో ఒకడు అంటున్నాడంట, ఇదిగో నాకు పొలంలో పని ఉంది, నేను వెళ్ళిపోతానని ఒకడు అంటున్నాడు. రెండోవాడు ఏమంటున్నాడు, ఇక నేను జత ఎడ్లు కొన్నాను, వాటిని నేను చూసుకోవాలి అని ఇంకొకడు అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేను, నాకు పని ఉందని ఇంకొకడు అంటున్నాడు. ఇలా అంటున్న ప్రతి మాటని సర్వెంట్ విన్నాడు. సర్వెంట్ అంటే పనివాడు అన్నాడు. యజమాని దగ్గరికి పోయాడు. యజమాని దగ్గరికి పోయి వెంటనే చెప్తే యజమానికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పటికీ ఆయనకి ఈ విందు ఏర్పాటు చేయబడిన దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఏమన్నాడంటే, సందుల్లోనికి పట్టణ వీధుల్లోనికి నువ్వు వెళ్ళి ఎక్కడైతే అంగవైకల్యం అంటే కాళ్ళు చేతులు సరిగ్గా లేని వారు ఉంటారో, సరైన ఆహారం లేని వారు ఉంటారో, వారందరినీ తీసుకుని వచ్చాయి అని చెప్పి ఆ యొక్క దాసునితో చెప్పాడు. అప్పుడు ఆ దాసుడు ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం. అంతటి దాసుడు చేసి తిని గాని అందుకే యజమానుడు కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయి. ఎలాగనగా పిలవబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని, ఏం చూడంట, రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. చాలండి, అయిపోయింది, అక్కడతో ఉపమానం అయిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ వాడమ్మో ఏమంటున్నాడు, పొలాన్ని చూసుకోకుండా నేను ఇక్కడికి వచ్చేసాను కనుక నేను వెళ్ళిపోతానని చెప్పాడు. రెండో వాడు ఏం చెప్పాడు, 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూసుకోవడానికి నువ్వు వెళ్ళాలి, పరీక్ష చేసుకోవడానికి వెళ్ళాలని సాకు చెప్పాడు. ఇది కూడా అబద్ధమే. ఇలా ఆడిన 2 మాటలు కూడా అబద్ధమే కాదా చెప్పండి. పిలువబడిన వారు ఏం చేయబడాలి, వచ్చి కూర్చుని విందు చేయాలి. కానీ వాళ్ళు విందు చేయకుండా సాకులు చెప్తున్నారంట. మూడో వ్యక్తి ఏమంటున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేనని చెప్పాడు. అసలు పెళ్ళికి విందుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. హల్లెలూయా. కానీ సంబంధం లేకపోయినా ఆయన కూడా ఏం చెప్తున్నాడు, అబద్ధమే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అలా గమనించుకుంటూ వెళ్తే ఇన్ని అబద్ధ సాకులు చెప్పిన వారు ఎక్కడ దాచలేకపోయారు అంటే దేవుడి దగ్గర ఆ సత్యాన్ని దాచలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమేన్. దేవుని సంఘంలో ఒకవేళ పరిచర్యకి సువార్త పనికి ఎవరినన్నా పిలిచామనుకోండి, పిలిచినప్పుడు నాకు ఈ పని ఉందండి, నాకు ఆ పని ఉందండి, నేను రాలేకపోయానండి అని చెప్తున్నప్పుడు నాకు కొద్దిగా బాధ కలుగుతుంది. హల్లెలూయా. నిజంగా ఆ పని ఉంటే దేవునికి స్తోత్రం కలుగుగాక, ఆమేన్. ఒకవేళ నిజంగా ఆ పని లేకుండా తప్పించుకోవడానికి ఒకవేళ ఆ మాటలు కానీ చెప్తే ఖచ్చితంగా దేవుడు వాటిని ఏం చేస్తాడు, చూస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నామంటే పాస్టర్ గారిని ఎలాగైనా మోసం చేసేయచ్చు, కానీ సేవకుడిని మోసం చేసినంత మాత్రాన దేవుని మనం మోసం చేయలేమండి. హల్లెలూయా. అందుకే మనం తీర్పు పొందే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇందువల్లనే అబద్ధాలు సాకులు చెప్పేసి తప్పించు. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే, ఈరోజు అండి మా ఇంటికండి చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి అని చెప్పుకునే స్థితిలోనికి సంఘంలో ఉన్న వ్యక్తులు విశ్వాసులు వెళ్ళిపోయిన పరిస్థితి. స్తోత్రం చెప్పండి. అందుకే ఇలాంటి సాకులు చెప్పకుండా మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. అంటే మనకి ఏర్పరచబడిన విందు ఎవరికి వెళ్ళిపోతుంది, లేని బేదలకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆశీర్వదింపబడిన పరిస్థితిలోనికి వెళ్ళడానికి మనం ఒకందుకు సహాయపడుతున్నప్పటికీ నేను చెప్తున్నాను, నీకు వచ్చే ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచిన వారిలో ఉండాలనే ఆశ ఆయనకుంది. పిలిచిన వారిలో మనం ఉండాలనే ఆశ ఆయనకి ఉంది. కానీ మనం పిలువబడిన వారిలో సాకులు చెప్పుకుని తప్పించుకునే పరిస్థితి మనదే. స్తోత్రం చెప్పండి. పిలువబడిన వారిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటుంటే పిలువబడిన పరిస్థితిలోనికి మనం రాకుండా తప్పించుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇలాంటి తప్పించుకునే పరిస్థితి ఎవరికున్నా దేవుడు ఏమంటాడో తెలుసా, వాళ్ళని బుద్ధిహీనంగా చూసి వాళ్ళని విడిచిపెట్టి ఖచ్చితంగా లేని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత కొంతమంది అండి అబద్ధాలు ఇంకా ఎలా చెప్తారంటే ఇతరుల్ని బాధ పెట్టడానికి కూడా అబద్ధాలు చెప్తారు. ఎవరిని? ఇతరుల్ని బాధ పెట్టడానికి కూడా అబద్ధాలు చెప్తారు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వాక్యాలు చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. అమ్మా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నీ నోట బూతులు విసర్జించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబద్ధాలు ఎంత నష్టాన్ని, హానికరమైన జీవితంలోనికి తీసుకెళ్ళిపోతాయి అంటే, ఇతరుల్ని బాధ పెట్టడానికి చూడండి, కోపం చాలా భయంకరంగా పనిచేస్తుంది మనలో. హల్లెలూయా. ఇతరుల్ని బాధ పెట్టాలని ఉద్దేశం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కోపంతోనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆడు కోపం ఇతరుల్ని నాశనం చేస్తుందనే ఉద్దేశం వాడికి ఉండదు. స్తోత్రం చెప్పండి. వాడు ఏమనుకుంటాడే, చంపగలిగే ఎక్కువ ఉంటాడండి. హల్లెలూయా. ఒక వ్యక్తి అండి, వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యానుసారంగా గమనించగలిగితే, ఒకవేళ సంఘంలో ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిన పక్షంలో ఏమన్నా జరిగితే ఫస్ట్ వాడు అనే మాట ఏంటో తెలుసా? నేను చర్చ్ మానేస్తాను. ఏమంటాడు? చర్చ్ మానేస్తాను. చర్చ్ ఎవరి కోసం వస్తున్నావు? మన మందిరానికి ఎవరి కోసం వస్తున్నారు? దేవుని కోసం వస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నారా? దేవుని నన్ను ఏర్పరచుకున్నాడు, వెళ్ళాలి, తప్పదు అనే ఉద్దేశంతో వెళ్తున్నారా? అలా వెళ్ళే వాళ్ళు అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, అదే పూర్వకంగా నేను వెళ్తున్నాను అనేవాడు ఎప్పుడూ దేవుని మందిరాన్ని వదలడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ చాలామంది చేసే తప్పుది ఏంటంటే దేవుని మందిరం వదిలేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోయే పని ఎందుకు కలుగుతుందంటే వాళ్ళ కోపం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక విశ్వాసి మరొక విశ్వాసతో గొడవ పెట్టుకుని దేవుని మందిరాన్ని మానేసే వాళ్ళు లేరా? కోపాన్ని తెచ్చుకుని మానేసిన వారు లేరా? సో ఇలాంటి ఉద్దేశాలు చాలా మందిరాల్లోనికి రావడానికి కారణం ఏంటంటే విసర్జించవలసిన వాటిని ఇంకా విసర్జించలేదు, మాట విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ కోపం ఏం చేస్తుందంటే, దేవుని సంఘ కాపురు వెళ్ళి ఒకవేళ అడిగితే నాకు ఈ వ్యక్తి మీద కోపం ఉందని చెప్పడం, నేను రాలేనండి అనే మాట పట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఈ కోపంలో నుంచి మళ్ళీ ఏం పుట్టుకొస్తుందంటే ఆగ్రహం పుట్టుకొస్తుందండి. ఆగ్రహం అంటే అర్థం ఏంటంటే దాన్ని గ్రహించలేడు. ఆగ్రహం అంటే కోపం చేత నింపబడిన దానిని గ్రహించుకునే స్థితిలోనికి వాడు వెళ్లకుండా, దాన్ని అణిచివేసుకునే స్థితిలోనికి వాడు వెళ్లకుండా ఇంకా ఎక్కువ చేసేసుకుంటాడు అన్నమాట కోపం. స్తోత్రం చెప్పండి. అందుకే ఆగ్రహము చెందే వ్యక్తులుగా కూడా మనం ఉండనే. తర్వాత దుష్టత్వం వచ్చేస్తుంది అంటే వాడిలోనికి కోపం వస్తుంది, కోపం ద్వారా ఆగ్రహం చెందుతారు, తర్వాత దుష్టత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు, దుష్టులుగా తయారైపోతారు. స్తోత్రం చెప్పండి. దుష్టులు పని ఏంటి? చెరపడమే వాళ్ళ పని. ఏం చేస్తూ ఉంటారు? చెరుపుతూ ఉంటారు. చెరపడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఒకరిని నాశనం చేయడం, మందిరానికి ఈవిడ మానేసింది కాకుండా ఇంకొకరిని కూడా మానిపించేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలా మానిపించేసినప్పుడు ఇంకా దూషణ మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎవరి మీద? ఇంక తేరగా పాస్టర్ గారు దొరికాడు కనుక పాస్టర్ గారిని వేసేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంక పాస్టర్ గారి మీద దూషణ మాటలు మాట్లాడతారు. తర్వాత బూతులు కూడా మాట్లాడే పరిస్థితి. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితులు కలగడానికి కారణం ఏంటంటే అబద్ధాలు ఎక్కువ వాడిలోనికి వెళ్ళిపోవడం వల్ల ఈ అబద్ధాలతో పాటు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళకి కలిగింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. వీటిని అన్నిటినీ విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా ఉండగలిగితే వాళ్ళు చాలా శ్రేష్ఠులుగా మారుతారండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని చదవాలి. నేను బైబిల్లోంచి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 39వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 18 నుంచి 19-20 వాక్యాలు మనం చదవగలిగితే 39వ అధ్యాయము 18 నుంచి 20 వాక్యాలు చదువుతాలి. యజమానుడిట్లు నీ దాసుడు నన్ను చేసినది, నా భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి వేయించును, అతడక్కడ చెరసాలలో ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ బాగా అర్థం చేసుకోవాలి. యోసేపు చాలా నీతిమంతుడు. ఆమేన్. యోసేపు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడంటే దేవుని కొరకు బ్రతకాలనే ఆశ తప్ప మరొక ఆశ ఆయనకి లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన ఎప్పుడు కూడా అబద్ధాన్ని ప్రేమించిన వ్యక్తిగా మనకు కనిపించడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? చూడండి, పోతీఫర్ అనే ఒక భార్య ఏం చేసిందంటే, ఈయన చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, యోసేపు అందంగా ఉంటాడు. ఆయనను ఏం చేయాలనుకుందంటే మోహించింది. ఇష్టపడ్డది, బాగా ఇష్టపడి ఆయనతో ఎలాగైనా పాపం చేయాలనే ఉద్దేశం ఆలోనికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యవనస్తులను అడిగితే నువ్వు ఎందుకు ఆ హీరో అంటే నీకు ఇష్టం అంటే, ఆ హీరోలో ఒక స్టైల్ ఉంటుంది కదా, ఒక స్టైల్ ఉంటుంది. ఏ స్టైల్ కావచ్చు, ఆ కళ్ళజోడు పెట్టుకునే ఫోజ్ కావచ్చు, వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు. ఒక తల్లి నేను ఇలా అడిగాను, అమ్మ నువ్వు ఎందుకమ్మా అంత పిచ్చి నీకు ఆ హీరో అంటే? హీరో పేరు చెప్పంలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ అదొక విమర్శ నా మీదకి తెచ్చే అవకాశాలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా పాపులర్ అయిపోయాడు ఈ మధ్య ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ హీరో గురించి నేను అడిగితే ఆ తల్లి అన్నది, ఆయనకున్న ఆ యొక్క స్టైల్ ఎవరికి రాదండి అంటది. ఈ బాబు యేసురత్నమే జయం. అయితే నీ ఉద్దేశం ఏంటమ్మా ఆయన పట్ల అని అడిగాను. స్తోత్రం చెప్పండి. ఏం లేదు, హీరో, జస్ట్ హీరో అన్నది. హల్లెలూయా. అయితే నేను అన్నాను, దీని ద్వారా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావని నీకు అనిపించలేదా అని నేను అడిగాను. అడిగితే కొంతసేపు అలా ఆలోచించి ఏం లేదు అన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతసేపు ఆలోచించింది. ఆలోచించడం ఏం చెప్తుందా అనుకున్నాను. కొంతసేపు ఆలోచించి ఏం లేదు కదా, అలాగా ఆలోచించలేదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, విరోధంగా దేవునికి నేనేం పాపం చేయలేదు అన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఒక వ్యక్తిని ఎక్కువగా నువ్వు చూడండి, ఆయన స్టైల్ బాగుంది, ఆయన మాటలు బాగున్నాయి, ఆయన నడక బాగుంది, ఆయన ప్రవర్తన బాగుంది అంటున్నావంటే నీ భర్త కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నట్లే కదా అని అడిగితే కొంతసేపు అలాగా ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తల్లికి ఇంకా వివాహం కాలేదు, కాబోతున్న నీ భర్తకి విరోధంగా ఇది పాపం చేస్తున్నట్లే కదా అని అడిగాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కండ్లు బాగున్నాయనో, లేకపోతే ముఖం బాగుందనో, ఏ స్టైల్ బాగుందనో నువ్వు ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది, ఇష్టపడుతున్నావు, బాగానే ఉంది. ఆయన అంటే బాగా ఫేవరెట్ అని నువ్వు అనుకుంటున్నావు. మరి దేవునికన్నా ఎక్కువ ఆయన ప్రేమిస్తున్నావు కదా, అది విరోధం కదా దేవునికి అని అడిగితే ఆ తల్లి కొంతసేపు అలా ఆలోచించి అవును కదండి అన్నది. అవును కాదు, ఖచ్చితంగా అవును అన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాగా అర్థం చేసుకోవాలి. పోతీఫర్ భార్యలాగా జీవించేస్తున్నారండి. పైకి కనిపించటం లేదు, పైకి వాళ్ళ వ్యక్తిత్వం మనకి తెలియట్లేదు, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తులే కాదండి, పెద్దవాళ్ళు సహితం, వృద్ధులు సైతం ఈరోజు ఫేవరిజం ఎక్కువైపోయింది. స్తోత్రం చెప్పండి. ఏ రిజం? ఫేవరిజం. ఎక్కువ ఇష్టపడే వ్యక్తిత్వం హీరోల్లోంచి, హీరోయిన్లోంచి చూసే దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఒక తమ్ముడు ఇదంతా తీసేసాడు, ఇదంతా తీసేసాడు. ఏరా ఇదంతా తీసేసావు అంటే, ఆ స్టైల్ నేను ఫాలో అవుతున్నానని. ఏ స్టైల్ రా బాబు అని అడిగితే ఒక హీరో పేరు చెప్పాడు. ఎవరు బాబు?
ఏదో ఏదో టారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సో ఇదంతా తీసేస్తే నేను అడిగాను, తమ్ముడు అది నువ్వు వాక్యానికి విరోధంగా నువ్వు పని చేస్తున్నావు, జాగ్రత్త, నువ్వు చాలా విషయాల్లో నువ్వు సరి చేసుకోవాలని చెప్తే మా అన్న అలా చెప్తాడు అనుకున్నాడో ఏంటో, మాట లెక్క చేయలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వితిన్ 2 వీక్స్లో వాడికి మళ్ళీ బుద్ధి వచ్చేలాగా దేవుడు ఒక శిక్షణ వాడి మీదకి పంపించాడు. వాళ్ళ నేను దగ్గర ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పిన మాట ఆ రోజు వినవలసింది, ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పి వెంటనే సరి చేసుకుని ఆడు ఏ స్టైల్ మళ్ళీ మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోసేపు అబద్ధాలు ఆడడానికి అసలు ఆస్కారం ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా విన్నా. దేవుడు వాక్యంలో మనం గమనించగలిగితే 39వ అధ్యాయం 8 నుంచి 9 వాక్యాలు మనం అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతుంటే కింద ఒక మంచి మాట ఉంటుంది. 8-9 వాక్యాలు 9వ వాక్యం చదవండి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము, ఏ కార్యమమ్మా? దుష్కార్యం, చెడ్డ కార్యం, దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకుంటాను. హల్లెలూయా. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. దేవుణ్ణి కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే పాపాన్ని దుష్కార్యం కింద చూస్తాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది చెడ్డ కార్యం, నేను చేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి షర్ట్ను వదిలేసి పారిపోయాడంట. ఏం వదిలేసి? పై అంగీను వదిలేసి ఆయన పారిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ పై వస్త్రాన్ని విడిచిపెట్టేస్తే ఈవిడికి ఛాన్స్ దొరికింది. ఎవరికి? పోతీఫర్ భార్యకి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వీడు ఎలాగో నాతో ఇంకా పాపం చేయడు, వీడిని ఎలాగైనా నాశనం చేయాలి అని చెప్పి తన భర్తకు అబద్ధం చెప్పిందంట. భర్తకి ఏం చేసింది? అబద్ధం చెప్పింది. ఏమని? ఇదిగో వీడు వస్త్రం చూడు, ఇదిగోండి నాతో పాపం చేయడానికి వచ్చినప్పుడు ఈ వస్త్రాన్ని నేను పట్టుకున్నాను, ఆడు పారిపోయాడు అని చెప్పి తన భర్తకి అబద్ధం చెప్తే వాడిని చెరసాలలో వేసారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ యోసేపు ఆ చెరసాల్లో సైతం ఎలాగున్నాడో తెలుసా? నీతిపరుడై ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్. రాజుగారు ఖైదులు ఉండబడిన, బందీపడిన ఆ చెరసాల్లోనికి వెళ్ళిపోయిన అక్కడ కూడా యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా? అబద్ధము పలికేవాడుగా కాక సత్యం పలికేవాడుగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యంలోంచి మీరు గమనించగలిగితే యోసేపు జీవితాన్ని మనం గమనించి పాపానికి దూరంగా మనం పారిపోవాలి, దుష్కార్యం చేయకుండా మనం పవిత్రంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దుష్కార్యం మన ఎదుటికి వచ్చి నిలబడినా సరే, అది చేయడానికి అవకాశం వచ్చినా సరే, దాని నుంచి తప్పించుకోవడానికి ఎంతో సంసిద్ధులుగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకా దేవుడు వాక్యంలో ఇంకొక ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వాక్యంలో ఇలాగా రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనంలో మనం గమనించగలిగితే మరొక విషయాన్ని మీతో చెప్తాను. అమ్మ అందరూ తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వాక్యం చదువుతాను. ప్రధాన యాజకులను యేసుని చంపవల్లని ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యము ఏం చేస్తున్నారంట? వెదికిచున్నారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కావచ్చు, ప్రధాన యాజకులు అంటే దే ఆర్ ద హై ప్రీస్ట్. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 59వ వాక్యంలో ఇలాగ చాలా స్పష్టంగా రాయబడ్డది. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ, ఏ సభ? మహాసభ వారందరూ యేసుని చంపాలని ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యాన్ని వెదికారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తిని నేరంలోనికి తోసేయాలంటే ఏముండాలి? అబద్ధ సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈయన ఒక దోషి అని చెప్పడానికి అబద్ధ సాక్ష్యం చాలా అవసరం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను ఒక చోట విన్నాను,
చోట ఎలా అన్నాను, పిఠాపురంలో ఒక అన్న నాకు తెలుసు. ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తాడు. ఏ వర్క్? అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. పెయింటింగ్ వర్క్ చేస్తాడు. నేను చదువుతున్న నా బైబిల్ కాలేజ్లో నాకు అక్క బాగా పరిచయం. వంట చేస్తుంది, అప్పుడప్పుడు వచ్చి పాస్టర్ గారికి చాలా సహాయం చేస్తుంది. అయితే వాళ్ళ పెద్ద కుమారుడు, వాళ్ళకి 2 కుమారులు, పెద్ద కుమారుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రేమించిన తర్వాత అటు వాక్యం తెలిసిన తర్వాత ఈయన ప్రేమ వ్యర్థమని తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? లోక ప్రేమ వ్యర్థమని వాక్యం ద్వారా ఈయన గ్రహించాడు. ఎవరో? ఆ పెద్ద కుమారుడు గ్రహించాడు. గ్రహించిన కొన్ని దినాలకు ఏమైందంటే ఆ కుమార్తె కుదిరైంది కాదు. స్తోత్రం చెప్పండి. ఈయన కుదిరిగానే ఉన్నాడు. ఈయన మారు మనసు పొందాడు, వాక్యాన్ని అంగీకరించాడు. చాలా జాగ్రత్తగా వినాలండి. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని అంగీకరించి ఈయన బ్రతుకుతున్న సమయాల్లో అట్నుంచి ఆ కుమార్తె ఏం చేసిందంటే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పి ఒక వాట్సాప్లు ఉన్నాయి కదా, పెట్టేసిందంట మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టేస్తే మనోడికి భయం వేసి, నువ్వు పలానా టైంకి పలానా ప్రాంతానికి రావాలి, లేకపోతే నన్ను శవంగా చూస్తావని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఈయనకి కొద్దిగా భయం వేసింది. స్తోత్రం చెప్పండి. ఆ భయంతో వెంటనే ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా వినాలమ్మా, నా వైపు చూడండి అందరూ కూడా. హల్లెలూయా. యథార్థంగా జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఈ మాట వినగానే ఆయనకు అనిపించిందంట, చనిపోద్దేమో, నిజంగా చనిపోతే ఏమవుతుంది ఏంటో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయి ఇంట్లోనికి వెళ్ళిన వెంటనే వాడిని పట్టుకుని అన్నదంట, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్తే ఈయన గారు, సరే నువ్వేం చచ్చిపోద్దులే, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి వచ్చేసాడు ఇంటికి. ఆ రాత్రి ఆ కుమార్తె పాయిజన్ దాకా చచ్చిపోయింది. మరి ఎందుకు చచ్చిపోయిందో తెలీదు, ఆ కారణాలన్నీ మనకు తెలీదు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాతో చెప్పి బాధపడుతుంది. ఏమనంటే వాళ్ళ యొక్క కుమార్తె ఈయన పిల్లగాని ఈయన వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వచ్చేసిన తర్వాత విత్ ఇన్ గంటలో చచ్చిపోయింది. ఇప్పుడు నేరం ఏమని మోపారంటే ఈడే చంపేశాడు అన్నట్టు. మీకు అర్థమైందండి? ఎవరు చంపినట్టు? అబ్బాయి చంపేసినట్టు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆ పని చేశారో మనకు తెలీదు. వాస్తవం మనం తెలియకుండా మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అయితే ఒక విషయం బాగా గమనించండి. ఈయన తప్పు చేశాడా? చెప్పండి. తప్పు చేయలేదు. ఎల్లు వచ్చిన గంటకి చచ్చిపోయింది. ఆ విషయం ఎవరికి తెలుసు? అతనికి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని నిరూపించలేకపోయారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రోజుకి ఇంచుమించు 8 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు అవుతుంది. ఆ తప్పు అలాగే ఉండిపోయింది ఆయన మీద. ఇప్పటికీ కేసు తిరుగుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అక్క బోర్ నేడుస్తుంది, బలిపీఠం మీద పడి బోర్ నేడుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దుష్కార్యానికి మనం దూరంగా ఉంటే, స్తోత్రం చెప్పండి, ఒకవేళ ఆ అన్న ఆ ఇంటికి వెళ్లకుండా ఉండుంటే ఆ దుష్కార్యం నుండి ఆయన తప్పించుకునేమో. స్తోత్రం చెప్పండి. ఆ తలంపుల్లోనికి మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, విడిచిపెట్టిన దాని దగ్గరికి మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళాడో, మళ్ళీ ఆయన పట్టుకుంది ఉరిగా మారిపోయింది ఈరోజు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంట్లో మనశ్శాంతి లేదండి. వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు వివాహం చేయడానికి లేదు, అలాగని మేము మనశ్శాంతిగా బ్రతకడానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి అయిపోయింది. తమ్ముడు మా కోసం ప్రార్థన చేయదమ్ముడు అని ఒక మొర్ర ఆవిడ ఎప్పుడు వెళ్ళినా మొర పెడుతుందండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీరు బాగా గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏమైనా తప్పు చేశాడా? చేయలేదు. నేరం చేయలేదు. కానీ ఆయన చంపడానికి ఏం వెతుకుతున్నారంట? అబద్ధ సాక్ష్యములు వెతుకుతున్నారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబద్ధ సాక్ష్యములు వెదికిరి గాని, చదవండి సార్, వెదికిరి గాని 59వ వచనం. ఏం దొరకలేదంట? అబద్ధ సాక్ష్యమే దొరకలేదంట. స్తోత్రం చెప్పండి.
యేసు ప్రభుల వారికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా అండి? ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరైనా మన మీద నేరం మోపాలని చూసినా, లేని తప్పును మన మీద మోపాలని చూసినా ఎలా ఉండాలి తెలుసా? యు మస్ట్ కీప్ క్వైట్. చాలా నిశ్శబ్దం అయిపోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మాకు పోయిన ఈ ఎలక్షన్కి ముందు ఒక సంఘటన జరిగింది. స్తోత్రం చెప్పండి. మేము చాలా కామప్ అయిపోయాం. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాం. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం యేసుని కలిగి ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం ఆ పని చేయాలి. ఆమేన్. ఆ పని చేసినప్పుడు దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం కలదు. దేవుడు చూస్తాడు. ఆమేన్. మనం న్యాయంగా ఉన్నామా, యథార్థంగా లేమా, యథార్థంగా ఉన్నామా అనేది ప్రభు చూస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని నేను ఇక్కడ బయలుపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువారు తాను రాజునని చెప్పుకోగలరా లేదా? చెప్పుకోగలడు. సంజాసి చెప్పుకోగలడు. నేను యూదులకి రాజునంటే కూర్చోబెట్టగలరా లేదా? వాళ్ళందరూ కూర్చోబెడతారు. కానీ ప్రథమ గుమ్మం గుండా ఆయన రాలేదు, మరొక గుమ్మం గుండా వచ్చాడు. కారణం ఏంటి? పాపుల కొరకు మరణించాలనే ఒక తాపత్రయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని చిత్తమై ఉందని ప్రభు ఎరిగాడు గనక నేరారోపణ చేయబడినా సరే మౌనంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యాలు పలికేసినా సరే ఎలా ఉన్నాడంట? మౌనంగానే ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామో తెలుసా? ఉద్రేకం వచ్చేస్తుంది మనకి. ఎవడన్నా అబద్ధం చెప్పండి, నేను చెయ్యని తప్పుకి వాడు ఎందుకు నన్ను అనాలి అనుకోరా మీరు? చెప్పండి. వెంటనే రోషం వచ్చేది మనకి. మౌనంగా ఉండొచ్చు కదా ఆ సమయంలో. పోనీ నేరం మోపాడు. ఇప్పుడు యోసేపు మీద నేరం మోపింది ఎవరో? పోతీఫరు భార్య. మౌనంగా ఉండలేదా? చెప్పండి. మనం వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటున్నప్పుడు మనకి ఎంత సహనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తప్పు కాదు, తప్పు కాకపోయినా వెళ్ళి క్షమాపణ అడిగాను. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు చూడవని ద గాడ్ విల్ సీ. హల్లెలూయా. ద గాడ్ విల్ వాచ్ ఓవర్. ప్రతి దానికి దేవుడు తీర్పు తీర్చే దినం ఒక దినం ఉంది. ఆ దినం కొరకు మనం ఏం చేయాలంటే ఓపికతో ఎదురు చూడాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. నేను చెప్తున్నానండి, ప్రతి విషయంలో ప్రభువుకి మనం విధేయులమై ఉంటే, మౌనంగా ఉంటే, ఏ నిందలు మోపబడినా, నేరారోపణ చేయబడినా దాని విషయంలో మౌనంగా ఉండిపోతే దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా చూస్తున్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యాన్ని వెతికారు, కానీ వెతికినప్పటికీ అబద్ధ సాక్ష్యం ఆయన మీద మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ప్రధాన యాజకుడు లేచి అంటున్నాడు, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా నీకోసం, ఒక మాట అయినా పలకవా, నోరు లేదా నీకు అన్నట్టుగా యేసు ప్రభుల వారిని అడుగుతుంటే యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారంట? మౌనంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేయని తప్పుకి ఎలా ఉన్నాడంట? మౌనం అయిపోయాడంట. స్తోత్రం చెప్పండి. ఒకవేళ చేయని తప్పుకి ఒకవేళ ఎవరైనా నేరం మోపారంటే వెంటనే మన నోరు లెగుతుంది, మామూలుగా లెగదు, రేజ్ అప్ అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. సో అలాంటి వారుగా మనం ఉండకుండా ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. ఒకవేళ అలా ఉంటే మారు మనసు మీరు పొందుదురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు అండి కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్చుకోవాలి. మస్ట్ ట్రైన్ అప్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యొద్ద నుండి నువ్వేం చేయాలంటే వాటిని అన్నింటినీ నేర్చుకోగలిగిన సమర్థత మనకు ఉండాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలా లేని పక్షంలో నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండలేవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉండాలంటే ఖచ్చితంగా దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? అబద్ధ సాక్ష్యం మోపేసినా, నేరారోపణ చేయబడినా, నేను తిట్టేసినా, కొట్టడానికి వస్తానని చెప్పినా దండలు కట్టుకుని అలా నుంచోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ఇంటికి వచ్చేసి చాలా ఏడ్చాం. ఏడ్చిన తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ నా మీదే కాన్సెప్ట్. ఎవరో ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా గురి నేనే. స్తోత్రం చెప్పండి. ఆ గురిలో సైతం నేను ఎలాగున్నాను తెలుసా? మౌనంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ద గాడ్ విల్ వాచ్ ఓవర్. స్తోత్రం చెప్పండి. మన న్యాయంగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, చాలు, దేవుడు చూసుకుంటాడనే ఒక నిరీక్షణతో నేను కనిపెడుతున్నాను. దేవుడు న్యాయం తీర్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన అబద్ధాలు చెప్పడానికి వీల్లేదండి, సాకులు చెప్పడానికి ఏమీ వీల్లేదు. ఏముందో అదే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి.
ఆమేన్ ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏటి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టే సామర్థ్యత ప్రభుకి లేదా? ఉంది. కట్టాడని చెప్పారు. మరి నేను కట్టానని చెప్పచ్చు కదా దేవుడు? చెప్పలేదు, మౌనం అయిపోయాడంట. స్తోత్రం చెప్పండి. సరే, కొంతమంది భయంతో అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇంకా రెండోది ఏంటి? డబ్బు సంపాదన కొరకు అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు. తర్వాత పనులు తప్పించుకోవడానికి అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు. నాలుగోది ఏంటి? ఇతరుల్ని బాధ పెట్టడానికి అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఐదోదిగా మనం గమనించగలిగితే లాభం పొందడానికి కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళుగా ఉంటారు కొంతమంది. ఏం పొందడానికి? ఆతల వాడు నష్టపోయినా పర్వాలేదు, వాడు నాశనంలోకి వెళ్ళిపోయినా వీడికి ఏం కావాలి? లాభంగా. యూ షుడ్ హ్యావ్ ద గెయిన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం ఏమవ్వాలి? లాభం పొందుకోవాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యవహార ప్రయత్నాల్లో కావచ్చు, లాభం పొందుకోవడానికి ఆర్థికపరమైన, సాంఘికపరమైన, చూడండి ఇంకా చెప్పగలను, ప్రయోజనాలు పొందుకోవడానికి, పదవిని పొందుకోవడానికి, గౌరవాన్ని పొందుకోవడానికి, ప్రతిష్టత పొందుకోవడానికి అనేకులు అబద్ధాలు ఆడేవాళ్ళుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజకీయ పరంగా, ఇంకా చెప్పండి, వ్యాపార పరంగా, వ్యవహార పరిస్థితుల ప్రభావంగా, ఇంకా చెప్పగలను ఆర్థికపరమైన, సాంఘికపరమైన సంఘ వివక్ష వాళ్ళు కల్పించడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రయోజనాల కొరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గౌరవాన్ని సంపాదించుకోవడానికి, ప్రతిష్టత సంపాదించుకోవడానికి, వాళ్ళు ఇవన్నీ ఎవరికి లాభం? వాళ్ళకే లాభం. సో ఈ లాభాన్ని పొందడానికి వారు ఎంత అయినా అబద్ధం ఆడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అబద్ధాలైన వారు ఆడచ్చు. సో ఈ అబద్ధాలను వాడేవారు అందరూ కూడా ఒక ఉదాహరణ గమనించాలి. ఆర్థికపరమైన ప్రయోజనాన్ని ఆశించి ఇద్దరు అబద్ధం ఆడారు. ఇద్దరు అబద్ధం ఆడారు. వాక్యంలో ఉన్నారు వాళ్ళు. ఒకసారి మీరు చదవగలిగితే మంచిగా నేను చెప్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 4వ వచనం. మీకు లేని విషయాలు చెప్పడం లేదండి, దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మీకు బోధ చేస్తున్నా. 5:4 వచనం అండి. అది నీ యొద్దనున్నప్పుడు, నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఆగండి ఒకసారి 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చదివితే కొద్ది క్లియరెన్స్గా మనకు వాక్యం అర్థమవుతుంది. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరతో ఏకమై పొలం అమ్మాడంట. ఏమమ్మాడు? పొలం అమ్మాడు. భార్య ఎరికనే అనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి ఎక్కడెట్టిందంట? అపోస్తుల పాదముల యొద్ద పెట్టిందంట. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొలం అమ్మిన డబ్బంతా ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? అసలు రూల్గా అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. దట్స్ ద రూల్. అది అక్కడ ఉన్న నియమం, పద్ధతి. స్తోత్రం చెప్పండి. కానీ అంతా ఆమె తీసుకురాలేదంట. కొంత ఆమె ఏం చేసిందంట? దాచిపెట్టుకుందంట. కొంత ఏం చేసింది? భర్తకి భార్య ఏం చెప్పిందంటే, రే బాబు రే, నువ్వు అంతా పెట్టుకెళ్ళి ఆ పాదాల దగ్గర ఎట్టెక్కు, కొద్దిగా దాచిపెట్టు అని చెప్పి భార్య ప్లాన్ ఇచ్చిందంట. భార్య ఎప్పుడైతే ప్లాన్ ఇచ్చిందో ఆ ప్లాన్ను అననీయ కూడా ఏం చేశాడంటే అమలు చేశాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎఫెసు సంఘం కోసం చెప్పుకున్నాం కదా. ఎఫెసు సంఘాన్ని తర్వాత ఇంకొక సంఘం చెప్పుకున్నాం. సంఘం పేరు చెప్పండి. స్మరణ. హల్లెలూయా. ఈ సంఘాలని ఫార్మేషన్ చేస్తున్నప్పుడు ఎఫెసు సంఘంలో పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? 3 సంవత్సరాలు ఉన్నాడు ఇంచుమించు. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ సువార్త చెప్పింది ఎవరికంటే వీళ్ళకే. అననీయ, సర్పేరా అనే ఇద్దరు వ్యక్తులకి సువార్త చెప్పాడు. వీరు సువార్త చెప్పబడిన తర్వాత వీళ్ళ ఇంటి నుంచి ఏం ప్రారంభించబడ్డది? సంఘం ప్రారంభించబడ్డది.
సంఘం ప్రారంభమైన ఈ సందర్భంలో వీళ్ళు చాలా నమ్మకంగా ఉండేవారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తర్వాత ఎఫెసీ పట్టణంలో వచ్చేసిన తర్వాత తిమోతి అనే ఒక వ్యక్తిని అక్కడ ఏం చేశారు, పాస్టర్గా పెట్టారు. తిమోతి అనే పాస్టర్గా ఉంటున్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్న దానిని ఈ అననీయ సర్పేర ఏం చేసేవారంటే తూచ తప్పకుండా పాటించేవారు. ఈసారి అక్కడ స్వార్థ చెప్పింది ఎవరంటే అపోలో. చెప్పండి, అపోలో అనే ఒక వ్యక్తి స్వార్థ చెప్పాడు. ఆ స్వార్థని వీళ్ళు అంగీకరించి అపోస్తుల బోధ యందు, రొట్టె విరిచిట యందు, సహవాసమందు వీళ్ళు అలా ఉన్నారంటే ఎడతెగక నడుచుకోవడం ప్రారంభించారు. అలా నడుచుకుంటూ ఇప్పుడు పొలం అమ్మిన తర్వాత అపోస్తుల పాదాల దగ్గరికి తేవాలనే ఒక నియమం ఉందో చూడండి. ఆ నియమంలో కొద్దిగా మోసయుక్తమైన అబద్ధపూర్వకమైన మనస్తత్వాన్ని వారు వాడడానికి ఇష్టపడ్డారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరు పొలం అమ్మినా అది అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి దాన్ని తెచ్చి ఇదిగో అయ్యా ఇంత అమ్మాము, ఇంత దేవుంది, ఇంత మాది అని చెప్పి ఏం చేయాలి వాళ్ళు? దే మస్ట్ సెపరేట్. హల్లెలూయా. దాన్ని ప్రత్యేకించుకోవాలి. అలా ప్రత్యేకించుకోవలసిన వీళ్ళు కొద్దిగా దాచిపెట్టి ఇది దేవుడికి తెలీదు, అపోస్తులకి తెలియదు అనే ఉద్దేశంతో దాన్ని దాచిపెట్టి అపోస్తుల పాదాల దగ్గర కొద్దిగా తెస్తే దాంట్లో ఉన్న పేతురు గారు లేచి ఒక ప్రశ్న అడిగాడంట. పేతురు గారు ఎవరంటే చాలా రోషం కలిగిన దైవజనుడు. ఆమేన్ హల్లెలూయా. అపోస్తుల్లో ఫస్ట్ మందిరాన్ని కట్టింది ఎవరంటే పేతురే. స్తోత్రం చెప్పండి. మందిరాన్ని ఫార్మేషన్ చేయడానికి పేతురుని దేవుడు అనుకున్నాడు. నీ బండ మీద నేనేం చేస్తాను, సంఘమును నిర్మిస్తానని ఒక వాగ్దానం ఇచ్చింది ఎవరికంటే పేతురు గారికి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, అది నీ యొద్ద ఉన్నప్పుడు ఇదే కదా అమ్మిన పిమ్మట చదవండి 4వ వచనం చదివితే కొద్దిగా బాగా అర్థమవుతుంది. అది కాదురా, ఇంకా పైన చదువుదాం. ఇప్పుడు ఇంకా కొద్ది పైన 3వ వచనంలో నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ఆగండి. సాతాను ఏం చేశాడంట? తన హృదయాన్ని ప్రేరేపించాడంట. స్తోత్రం చెప్పండి. అంతా పట్టుకెళ్ళకో, కొద్దిగా పట్టుకెళ్ళి కొద్దిగా దాచిపెట్టుకో అని సాతాను ఏం చేశాడంట? ఎవరిని ప్రేరేపించాడు? సరిపేర హృదయాన్ని ప్రేరేపించాడు. తర్వాత 4వ వచనం అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే, అమ్మిన పెంబట అది నీ వశమే ఉండలేదా? అది మాట. ఇప్పుడు పొలం ఉన్నంతసేపు వెళ్దే, డబ్బు ఉన్నంతసేపు కూడా వెళ్దే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ నీ హృదయంలో ఆ సంగతి నువ్వేం చేసావు? ఆలోచించలేదు. దాన్ని ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆలోచించలేదు అని చెప్పి ఇంకా అంటున్నాడు, నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడేస్తావు. ఎవరితో? దేవునితో. దేవుని సేవకుడు అంటే అండి దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఏదో మనుషులతో అబద్ధం ఆడేసినట్టు దేవుని సేవకులతో ఏం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చాలా మందికి ఏమైపోయిందంటే చాలా సులభంగా మారిపోయింది దేవుని సేవకులతో అబద్ధం ఆడటం. స్తోత్రం చెప్పండి. ప్రతి దానిని లెక్క చూసేవాడు ఒకడు ఉన్నాడు పైన. ఆయన లెక్క చూసేటప్పుడు లెక్క తప్పిందంటే ఆయన ఖచ్చితంగా కోపం వస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అంటాడు కదా, ఈ మాటలు చూడండి, మనుష్యులతో కాదు నువ్వు దేవునితో అబద్ధం ఆడితివి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడిచాడంట. ఎంత దౌర్భాగ్యం. హల్లెలూయా. ఇలా అంటుండగానే అబద్ధం ఆడేవని అన్నాడంతే. ఈ లోపల ఎవరు చచ్చిపోయారు? సరిపోయార భర్త అక్కడే పడి చనిపోయాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పుడు అది చూసిన వారందరికీ ఏం కలిగిందంటే కలవరం కలిగిందంట. భయం కలిగింది, కలవరం కలిగిందంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే దేవునికి ఇవ్వడానికి కూడా అబద్ధాలు మాట్లాడతారు ఈరోజు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుడు ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, అయ్యా మనం గవర్నమెంట్కి పన్ను చెల్లించాలంటే ఆయన షెకెల్ తెచ్చాడు. చేప నోట్లోంచి షెకెల్ తెచ్చి ఇదిగో ఆ పన్ను కట్టేయండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన న్యాయబద్ధంగా ఉన్నాడా లేదా? దేవునికి ఇచ్చే విషయంలో న్యాయబద్ధంగా ఉన్నాడు, గవర్నమెంట్కి ఇచ్చే పన్నులో న్యాయబద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కుళాయి పన్ను కట్టనంటే
కుళాయి వండెత్తాడా? లాక్కెళ్ళిపోయి అమ్మ కుళాయి నువ్వు పన్ను కట్టిన తర్వాత తీసుకెళ్ళమ్మా అంటాడు. అంతేనా? ఇల్లు పన్ను కట్టకపోతే ఇల్లు సీల్ చేసి బయటికి వెళ్ళిపోండి అమ్మా, మీకు ఇంటితో ఏ సంబంధం లేదని చెప్పి బయటకు పంపించేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కరెంటు బిల్లు కట్టకపోతే చక్కగా వస్తాడు, ఆడ ఏం మాట్లాడు, అది లాక్కెట్టుకెళ్ళిపోయి మీరు కరెంటు బిల్లు కట్టిన తర్వాతే నా దగ్గరికి రండి, అప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తాను అని అంటాడు. ఇప్పుడు దేవుడే అలా లాగేస్తే ఏమవుతాం? ఆయన ఎంత కనికరిస్తున్నాడో తెలుసండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే దేవునిది దేవునికి ఇవ్వకుండా ఉండినా సరే దేవుడే ఎంత కనికరిస్తున్నాడో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ ఒకవేళ అననీయ వంటి ఒకవేళ ఉద్దేశాన్ని ఈ రోజుకి అలాంటి అభిషేకాన్ని ఒకవేళ మండించి ఉంటే సేవకుల్లో చెప్పలేం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అంటే దీనికి కూడా అబద్ధం మాట్లాడే వాళ్ళు ఉంటారా అండి పాస్టర్ గారు అంటే ఉన్నారని వాక్యం చెప్తుంది. ఆమె వాక్యం చెప్తుంది, నేను కదమ్మా, వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే వాక్యంలోంచి చూపిస్తున్నాను, మీకు వాక్యం లేని విషయాలు మీకు చూపించడం, వాక్యంలో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆమె స్తోత్రం చెప్పండి. యేసునామములో దీన్ని బట్టి కూడా మారు మనసు పొందుతుంది గాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ దినాల్లో చూస్తే కొంతమంది అబద్ధ బోధకులు ద్వారా చెడిపోయిన మనసు కలిగిన వారు ఉన్నారు. అబద్ధ బోధలు అంటే అంత ఇష్టమో కొంతమందికి, చెవి కోసేసుకుంటారు. హల్లెలూయా. అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా పర్లేదు, ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది, బాగోదా? హల్లెలూయా. అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుడు వాక్యం వినాలి, వినకపోతే నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పాడు అనుకోండి దైవజనుడు, మా పాస్టర్ ఎప్పుడు చూసినా బురదీని ఎత్తాడు రా బాబు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా అని అనుకుని ఉంటారు కుమారి గారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అనుకోకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక ఉద్దేశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని మందిరానికి వచ్చి ప్రసన్నత పట్టుకెళ్ళే పరిస్థితి వేరుగా ఉంటుంది, దేవుని ఇంటి దగ్గర కూర్చుని దేవుని అనుభవించిన పరిస్థితి వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమెన్ ఆమెన్. గట్టిగా చెప్పండి. ఈరోజు దైవభక్తి గొప్ప లాభసాధనకంగా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. దేవుని భక్తిని ఎలా చేసుకుంటున్నారు? లాభం కొరకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఒక స్వస్థత చేయాలంటే ఎంతో తెలుసా? 5,000 అంట. ఏంటంట? ఇంక డాక్టర్ కదా దగ్గరికి వెళ్ళక్కలొద్దు, ఈయన చేయి పెడతాడు, ఏజు రక్తమే చేయి, ఇంక స్వస్థత వస్తుంది, దాన్ని బట్టి నువ్వేం పొందొచ్చు? 5,000 కాంబో పెడతాడు. ఇక్కడ కాంబో అంటే తెలుసమ్మా, మళ్ళీ మీరు కొనడానికి స్వస్థత ఇప్పుడు పాస్టర్ గారు చేయాలంటే 5,000. ఆమేన్. ఎంత బాగుందో చూడండి. పాస్టర్ గారు చేస్తే ఇంకా నీవు పరలోకం వెళ్ళిపోయినట్టే అనే ఉద్దేశపూర్వకమైన అబద్ధ బోధలు ఈరోజు చాలా చోట్ల తీసుకొచ్చేసారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సో ఇలాంటి బోధలు మీరు వినొద్దమ్మా, అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ప్రవచనాలు స్వస్థతలు లేవని నేను అంటలే, ఉన్నాయి. అది దేవుని సంఘములో ఉన్నప్పుడు కూడా నువ్వు అనుభవించగలవు. స్తోత్రం చెప్పండి. రోషం కలిగిన దైవజనుడు నీ దగ్గర బాధ్యత కలిగి పనిచేస్తున్నప్పుడు ఆయన యందు విశ్వసించి, దేవుని యందు విశ్వసించి, దేవుని సేవకుడిగా ఉన్న ఆయనలో నుంచి అభిషేకాన్ని మీరు పొందుకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అభిషేకం మిమ్మల్ని వచ్చి తాకుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు స్వస్థతలు చెప్పి పిలుచుకునే వాళ్ళు ఉన్నారా? పాస్టర్ గారు ఇగో మా చర్చకు వస్తే మీరు స్వస్థత పొందుకుంటారు, రండి మా మందిరానికి అని అనౌన్స్ చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. నేను చేయగలను ఇక్కడ, కానీ అవసరం లేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత వరాన్ని ప్రభు ఇచ్చాడు, యు మస్ట్ యూటిలైజ్. నేను దాన్ని ఉపయోగించాలి, నేను కాదంటలేదు, కానీ అమ్ముకోవడానికి లాభం కొరకు దాన్ని వాడకూడదు. స్తోత్రం చెప్పండి ఆమె. లాభం కొరకు దాన్ని వాడేవా, నీ అంత అబద్ధమైన బోధకుడు ఇంకెవడో, అబద్ధమైన విశ్వాసం ఇంకెవరో ఉండరు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతకాల క్రితం ఒక బోధకుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఇలా అన్నాడు, ఏమో